ఒకటి తప్పితే ఒకటి ఒకటి తప్పితే ఒకటి సర్కారోళ్లకు ఎగ్గస్ పార్టీలకు నడుమ ఏదో పంచాది వస్తనే ఉన్నది. రాజకీయం అంటేనే అట్లుంటది. మరి ఎప్పుడు ఏదో ఒక కుంపటి రగులుతూనే ఉంటది. ఇట్లనే ఇప్పుడు తెలంగాణల కార్ పార్టీలకు షై పార్టీలకు నడుమ కాళేశ్వరం కుంపటి కుత ఉడుకుతుంది. అసలు మా తప్పే లేదంటారు కార్ పార్టీలు, అంత ఆగమాగం చేసిర్రు అని అంటారు షై పార్టీలు. చూడు లీడర్ సాబ్ల ముచ్చట్లు ఎట్లున్నాయో. కాళేశ్వరం కుంపటి ఇప్పటంతలా సాలారేటట్టు లేదు. నిప్పులో ఉప్పేసినట్టు రోజుకింత రాజుకుంటాంది, సిడపటమంటాంది. ఇక శుక్రవారం నాడు ఎంపీ ఈటెల సారు కాళేశ్వరం కమిషన్ ముంగటికి పోయి వచ్చిండు. అంత వాళ్ళకే తెలుసు అన్నట్టు పాత నీళ్ల మంత్రి దిక్కే సూటి పెట్టిండు. అందుకే కావచ్చు ఎమ్మటే మాజీ నీళ్ల మంత్రి హరీష్ రావు సారు పార్టీ ఆఫీసులో పెద్ద పరద పరిచి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటిది, దాని కథ ఏంటిది, ఎట్ట కట్టిండ్రు, ఎట్ట నీళ్లు తెచ్చిండ్రు అన్ని ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. అంటే కాళేశ్వరంలో ఉండే ఇన్ని కాంపోనెంట్లలో ఒక బ్యారేజ్ మేడిగడ్డ, ఆ మేడిగడ్డలో 85 పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇలా కాళేశ్వరం మీద మొత్తం కూలిపోయింది అని రేవంత్ రెడ్డి చేసే ప్రచారం తానే చెప్పకనే చెప్పిండి ఏంటంటే కాళేశ్వరం పనిచేస్తుంది కనుకనే కాళేశ్వరం నుంచి హైదరాబాద్కి 30 టీఎంసీలు తెస్తా, మూసీలో నీళ్లు పోస్తా అంటుండు, గంధమల్లకు కూడా నీళ్లు తెస్తా అంటుండు. గదన్నట్టు 2 పిల్లర్లు గుంగిన దానికి మొత్తం ప్రాజెక్టునే ఉత్తదంటారు, వట్టిగా బటగాల్సి మీద ఎత్తాన్రు అన్నట్టు మాట్లాడిండు సారు. అటు ఇంకో మాజీ మంత్రి కేటీఆర్ సారు కూడా గట్టిగానే కోపానికి వచ్చిండు. కాళేశ్వరంలో 100 కంపోనెంట్లుంటే ఒక కంపోనెంటు ఒక బ్యారేజ్, ఆ 100లో ఒకటి మేడిగడ్డ బ్యారేజు. అందులో మొత్తం 371 పిల్లర్లుంటే 3 బ్యారేజీలు కలిపి 2 పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది. దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ వాడు 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని వడ్డించి ఎన్డీఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీస్లో తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు. ఇది ఇట్లుంటే చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు అలాగున్నాయి. కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు ఒక్కటే ఇద్దరు దోస్తులే అన్నట్టు మాట్లాడుతుండ్రు. భారతీయ జనతా పార్టీ మాటలు ఓవైపు ఉంటే, ఓ తీరుంటే, ఈరోజు ఈటెల రాజేందర్ గారి ప్రవర్తన కానీ, వారి కమిషన్ ముందు మాట్లాడిన మాటలు కానీ మరో రకంగా ఉన్నటువంటి సందర్భంలో ఇది భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పుడు ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేసిందా, చెప్పించే ప్రయత్నం చేసిందా, బీఆర్ఎస్ను కాపాడడానికి, బీఆర్ఎస్ భవిష్యత్తులో విలీనం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా వీరు మాట్లాడిర్రా, మాట్లాడేది కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. సందర్భం చెబుతూ గిట్లా కాళేశ్వరం కట్ట పంచాది గట్టిగానే నడుస్తుంది. కానీ కాళేశ్వరం చేయబట్టే చెరువులు అలుగులు బారినాయి, పచ్చటి పంటలు పండినాయి అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. ఇటు చూస్తే కాళేశ్వరం చేయబట్టే 1,00,000 కోట్ల ఆగమైనాయి అంటున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. సోమవారం హరీష్ రావు సారు, అటెనక కేసీఆర్ సారు కమిషన్ ముంగట హాజరు వేసుకునేది ఉన్నది. మరి ఇక వాళ్ళు కూడా పోయేస్తే ఇంకేమవుతుంది అనేది చూడాలి.